మంచిగా పడుతుంది. వర్షం నిజం వల్ల స్టార్ట్ అయింది, ఫుల్ రెయిన్ పడుతుంది వర్షంలో. ఇక మనకైతే కాలువలు వర్షం పడితే కదా ఒకటి ఇక్కడ టెన్షన్, పోకుండా అడ్డం అంత బురద. బయటకు పోదామని ప్లాన్ వేసినాము, కేవ్స్ తిందామని, బయట వేయని మళ్ళీ పోదామని. ఏడనేమో వర్షం పడుతున్నది, వీళ్ళేమో నా మీదకి సీరియస్ అవుతున్నారు. వర్షం పడుతుంది, ముందు వెళ్ళమంటే వెళ్ళినామా? లేదు కదా. పడుకొని లేచిన తర్వాత ఎవరైనా సరే కొంచెం ముఖం కడుక్కొని చేసి రెడీ చేసి వెళ్తారు. వర్షంలో వేడి వేడి బజ్జీలు తింటే మస్తు అనిపిస్తుంది. చేయొచ్చు కదా. నీకెప్పుడు బజ్జీలు గుర్తొస్తాయి? బజ్జీలు గుర్తొస్తాయి అంటే ఏదైనా వేరేది మరి తిందాం. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. నీ ఇష్టం, ఏదైనా అది. నీ ఇష్టం అంటే చెప్పాలి కదా. నీ ఇష్టం ఉన్నది చెయ్యి ఏదన్నా. బజ్జీలు ఏం తింటావు ఏ టైంలో? మరి ఏం తినాలా? పూరీలు వేసుకున్నాం, చికెన్ కర్రీ ఉంది కదా. సరే, వర్షం ఇప్పట్లో తగ్గేటట్లు లేదు. మనం పోయినట్టు కరెంటు వర్షం పోగానే తీసేస్తాడు. వర్షం పోగానే కాదు, వర్షం పడంగానే. వర్షం పడంగానే తీసేస్తాడు మరి. ఎక్కడ రోడ్లు చూడు వాటర్తో మొత్తం ఆగిపోయినాయి. వాటర్ ఇట్లా పడద్దు, ఇంకా ఘోరంగా పడాలి. అంటే ఫుల్ ఇట్లా ఘోరంగా పడితే అప్పుడు మస్తు ఉంటుంది. ఇక పాము వచ్చిందంట నిన్న, మరి అది కనబడిందే లేదు. ఇప్పుడు వర్షాకాలం పాములు వస్తాయి బయటకి. అయినా మంచిగా పడుతుంది చాలు. ఏ మాత్రం లేదు, పడాలి. అప్పుడు ఫుల్ పడితే కొంచెం బాగుంటుంది. మంచిగా బయటకు ఏమన్నా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. చక్కగా బజ్జీలు గుర్తొస్తున్నాయి. ఇంకా వర్షంలో పార్కులకి నుంచి వస్తున్నారు, కనబడతలేరు. ఇక్కడ అట్లా పోతున్నారు. ఇదంతా పార్కే. మంచి వర్షం పడకుంటే ఫుల్ పిల్లలు ఉంటారు ఇలా. మంచిగా దగ్గరనే పార్కు. ఏం తినాలనిపిస్తుంది చెప్పు నీకు? వర్షం పడితే బజ్జీలు. ఏం గుర్తొస్తుంది? బజ్జీలు, ఇంకా పలుకులు, మన పలుకులు కానీ ఎంచుకొని, లేకుంటే మక్కలు మంచిగా ఇట్లా ఎంచుకొని కారప్పొడి వేసుకొని తింటారు, లేకుంటే సాల్ట్ వేసుకొని తింటారు, లేకుంటే మక్కని కాల్చుకొని తింటారు. స్వీట్ కానీ ఈ మధ్య వస్తుంది. అప్పట్లో మనం ఏం చేస్తుంటాం, ఒలుసుకొని దాని పెంక మీద ఎంచుకొని తింటుంటివి. ఆయిల్ వేసుకొని సాల్ట్ వాటర్ లేకుంటే కారపొడి, ఆయిల్ అట్లా వేసుకొని తింటుంటివి. సాయంత్రం కాగానే మస్తు అనిపిస్తుంది ఇట్లా వర్షం పడితే. మంచి ఆ టైంలో అసలు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా చేసుకుంటా